హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 58. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అన్నయ్య, అమ్మ చెప్పింది విన్నావు కదా, ఏం చేయాలనుకుంటున్నావు ఆ దరిద్రాన్ని? జీవిత అడిగింది చక్రపాణి. అమ్మ చెప్పింది కదా ఇప్పుడేం చెయ్యొద్దని, ఏం చేసినా మన మీదకే వస్తుంది కదా అన్నాడు పాని. అలానే చూస్తూ ఊరుకుంటామా? నీకు తెలుసు కదా అర్హన్ గురించి, వాడు చాలా ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకుంటాడు. పైగా ఆ దరిద్రాన్ని ఇష్టపడుతున్నాడు. మనం చూస్తూ ఉంటే పరిస్థితి మన చెయ్యి దాటిపోతుంది. మరేం చేద్దాం ఆలోచిస్తున్నట్టు అడిగాడు చక్రపాణి. ముందు చేసిందే మాకెలాగూ గుర్తింపు లేదు, కనీసం మా వారసులకైనా గుర్తింపు కావాలి అని వచ్చిన వాళ్ళని ఏం చేశామో అదే చేద్దాం, సింపుల్గా పరిష్కారం చెప్పింది జీవిత. కానీ ఈ సమయంలో దానికి ఏం జరిగినా మన మీదకే వస్తుంది కదా. పైగా దాని ముందు చందు నిలబడి ఉన్నాడు. కాస్త అటు ఇటు అయినా అమ్మ కూడా మనల్ని సేవ్ చేయలేదు. ఈసారికి అమ్మ చెప్పినట్టు చేయడమే బెటర్ అనిపిస్తుంది తన నిర్ణయాన్ని చెప్పాడు చక్రపాణి. నువ్వెంత పిరికివాడిగా ఎప్పుడు మారిపోయావు అన్నయ్య? హేళనగా అడిగింది జీవిత. నాది పిరికితనం కాదు, ఆ విషయం నీకు తెలుసు. నన్ను రెచ్చగొట్టి నీ పని చేయించుకోవాలని అనుకోకు. దానికి ఏదైనా అయితే మరు నిమిషం చందు మనల్ని బ్రతకనివ్వడని నీకు కూడా తెలుసు. ఏదైనా ఆవేశంగా చేయకూడదు, ఆలోచించి చేయాలన్న అమ్మ మాటలు అక్షర సత్యం. ఇన్నాళ్ళు ఆవేశంతో చాలా చేశాం, ఇప్పుడు ఆలోచనతో చేద్దాం. మొదట దాన్ని చందుకి దూరం చేయాలి. దానికన్నా ముందు అసలు చందు జాతకంలో దోషమేంటో తెలుసుకోవాలి. అలానే ఆ దోష నివృత్తికి దానికి ఉన్న సంబంధం కూడా తెలుసుకోవాలి. సాధ్యమైనంత మెల్లగా చెప్పాడు చక్రపాణి. అంటే అమ్మ చెప్పిన దోషాల గురించి మనసులో పెట్టుకుని నీ కొడుకు ప్రాణాల మీదకు వస్తుందేమో అని భయపడుతున్నావా? అసలు మనం ఏ కాలంలో ఉన్నామో ఆలోచించన్నయ్య. ఎలా అయినా అన్నని రెచ్చగొట్టడమే తన పనిగా మాటల్ని టర్న్ చేసింది జీవిత. బిడ్డ మీద తండ్రికి మమకారం ఉండడం సహజమే, అందుకు నేనేమీ అతిథుడిని కాదు. నిజంగా నా కొడుకు ఆపదలో ఉంటే తనని కాపాడేది ఎవరైనా సరే వాళ్ళని నేను నా కోడలుగా అంగీకరిస్తాను. అందుకు త్రిలోచన ఏమీ మినహాయింపు కాదు. ఒప్పుకుంటాను తనంటే నాకు ఇష్టం లేదని. తన పుట్టుక నాకు అసహ్యాన్ని ఆందోళనని కలిగించిన మాట వాస్తవమే. అలాని ఇప్పుడు తన అడ్డు తొలగించి నా కొడుకు ప్రాణాలను ప్రమాదంలో పెట్టలేను, సూటిగా చెప్పాడు తన చెప్పాలనుకున్న దాన్ని. అయితే అమ్మ చెప్పింది నమ్ముతున్నావన్నమాట. అన్నయ్య, నువ్వు ఆలోచించావా ఒక్కసారైనా అసలు అమ్మ చెప్పింది నిజమేనా అని? చక్రపాణిలో అనుమానం రేకెత్తించింది జీవిత. అంటే నీ ఉద్దేశం ఏంటి? అపనమ్మకంగా చూస్తూ అడిగాడు చక్రపాణి. అమ్మకి ఒకప్పుడు మనం చేసిన పని ఇష్టం లేదు, కేవలం వాళ్ళని దూరంగా పెట్టాలని అనుకుంది. కానీ మనం మాత్రం వాళ్ళ అడ్డే ఉండకూడదు అనుకున్నాం. అదే మనసులో పెట్టుకుని ఇప్పుడు కావాలనే వాళ్ళ కూతుర్ని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టిందేమో. ఆ రోజు మన ఇంటి పరువు పోకూడదు అని మనం చేసిన తప్పును కాచింది. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తుందేమో ఎవరికి తెలుసు. ఆ త్రిలోచన అమ్మని బ్లాక్మెయిల్ చేసి కావాలనే ఇంటి కోడలుగా మారిందేమో. మనకి ఏదీ తెలియదు కదా అన్నయ్య. జీవిత, నేను ముందే చెప్పాను, అసలు ముందు చందు జాతకం గురించి అమ్మకు చెప్పిన సిద్ధాంతితో మాట్లాడి తెలుసుకోవాలి. ఆ తర్వాతే నేను ఏదైనా నిర్ణయం తీసుకోగలను. తన నిర్ణయంలో మార్పు లేదు అన్నట్టు చెప్పాడు స్థిరంగా. ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకో అన్నయ్య. ఎలానూ నేను కూడా ఇక్కడ ఉండబోయేది లేదు, కానీ అర్హత లేని వారి కింద అణిగి మరిగి మాత్రం ఉండదు. నీతి లేని పుట్టుకకి పుట్టిన వారసురాలు రేపు ఈ వంశాన్ని నిలబడుతుందంటే నేను చూస్తూ తట్టుకోలేను. గుర్తింపు లేని వాళ్ళని మన ఇంటి గేట్ ముందుకు కూడా రావటానికి ఒప్పుకోదమ్మ.
కానీ ఇప్పుడు అలాంటి దాన్ని తీసుకొచ్చి అందలం ఎక్కించింది. నేను ఈ ఇంటి ఆడపడుచుని మాత్రమే, కానీ నువ్వు అలా కాదు. చందు ఈ ఇంటి వారసుడు, మరో తరాన్ని ముందుకు నడిపించే వారధి. నేనేం చెప్తున్నాను నీకు అర్థమైందనుకుంటా. వెళ్ళొస్తానన్నయ్య. చక్రపాణికి ఆలోచించుకునే సమయం ఇచ్చి వెళ్ళిపోయింది జీవిత. చక్రపాణి చాలాసేపు ఆలోచిస్తూ అక్కడే ఉన్నాడు. అతను ఎటూ నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. ఒక పక్క త్రిలోచన ఎవరో తెలిసిన దగ్గర నుంచి తన అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నిస్తుండగా, తన కొడుక్కి ఆపద నుండి గట్టెక్కించగలిగేది త్రిలోచన అని తెలిసి ముందుకు అడుగు వేయలేక ఏం చేయాలో అన్న ఆలోచనలో ఉన్నాడు. అన్నిటికన్నా ముందు తన కొడుక్కి వచ్చిన ఆపదేంటో ముందు తెలుసుకోవాలని అనుకున్నాడు. అలా ఒక నిర్ణయానికి వచ్చాక ప్రశాంతంగా తన రూమ్కి వెళ్ళాడు. అక్కడ శారద కొడుకు ఫోటో పట్టుకొని ఉండటం చూసి, వాడికి ఏం కాదు శారద అన్నాడు. భార్య కొడుకుకి ఉన్న దోషం గురించి తెలిసి భయపడుతుందేమో అని. మీరెలా చెప్పగలరు ఏం కాదని? ఏం కాకపోతే అత్తయ్య గారు స్వీటీని కాదని తనకు ఇష్టం లేని మనిషిని తీసుకొచ్చి చందుకి పెళ్లి చేయరు కదా. అయినా అంటారు కదా, తల్లిదండ్రులు చేసే పాపాలు బిడ్డలకు తగులుతాయని. మీ గురించి తెలిసి కూడా నేను భయపడకుండా ప్రశాంతంగా ఉండగలనా? కాస్త ఆవేశంగానే అడిగింది శారద. అంటే నేను పాపాలు చేశానని నీ ఉద్దేశం? భార్య మాటలకి కోపం సర్రున పెరగడంతో ఆవేశంగా అడిగాడు చక్రపాణి. వెనక్కి తిరిగి మిమ్మల్ని మీరు చూసుకోండి. మీరు చేసిన పాపాలు మీకే కనిపిస్తాయి విసురుగా చెప్పి తన చేతిలో ఉన్న ఫోటోని పక్కనే డెస్క్ మీద పెట్టి పక్కకు తిరిగి పడుకుంది శారద. చక్రపాణికి పిచ్చి ఆవేశం వచ్చింది. భార్యను లేపి తన ఆవేశాన్ని తీర్చుకోవాలని అనుకున్నాడు. కానీ ఇప్పుడేం జరిగినా భార్య సహించదని తెలిసి ప్రస్తుతం తన వల్ల ఇంట్లో మరో సమస్య మొదలవటం ఇష్టం లేక సైలెంట్గా బయటికి వెళ్ళిపోయాడు. చక్రపాణి వెళ్ళడం తెలుస్తున్నా ఎక్కడికి వెళ్తున్నారు అని ప్రశ్నించలేదు శారద. దాంతో తనకేం సంబంధం లేనట్టు పడుకుంది. డిన్నర్ టైంకి వచ్చాడు బాలు తన లగేజ్తో. బాలు అంటూ పరుగున వెళ్ళి హత్తుకుంది లోచన. టిల్లు హ్యాపీనా? లోచన తల నిమురుతూ అడిగాడు బాలు. హా అంటూ తల ఊపి, నువ్వు రావేమో అనుకుని భయపడ్డాను, కానీ వచ్చేసావు. మరిప్పుడు సంతోషమేనా అని అడిగాడు బాలు. చాలా అంటూ బాలు చెయ్యి పట్టుకొని తీసుకెళ్తూ, నీ రూమ్కి నేనే తీసుకెళ్తాను అని సంతోషంగా వెళుతుంటే, లోచన అని పిలిచాడు అర్హన్. బావా అంటూ బాలుని వదిలేసి తన దగ్గరకు వెళ్ళి, చూడు బాలు వచ్చేశాడు అని సంబరంగా చెప్పింది. నేను చూస్తున్నాను, నీ సంతోషం కూడా చూస్తున్నావు. కానీ నువ్వు మీ అన్నని చూసిన సంతోషంలో అన్నీ మర్చిపోతున్నావు. లోచన నవ్వుతూ లోచన ముక్కు గిల్లుతూ, చూసావా అన్నట్లు బాలు వైపు ఒక చూపు విసిరి వాళ్ళకి కాస్త దూరంగా నిలబడిన పని వాళ్ళని చూసి, ఏంటి చూస్తున్నారు? ఆ లగేజ్ తీసుకెళ్ళి రూమ్లో పెట్టండి అని కసిరి, త్వరగా ఫ్రెష్ అయ్యి రాబాలు, నీకోసం లోచన డిన్నర్ చేయకుండా కూర్చుంది అని చెప్పాడు. టిల్లు టైం ఎంతైంది చూసావా? ఇంత టైం వరకు నువ్వు తినకుండా ఉంటే ఎలా? ఫుడ్ సరిగా టైంకి తినకపోతే నీకు తలనొప్పి వస్తుంది కదా. రూమ్కి వెళ్లకుండా లోచన ముందుకు వచ్చి ఆమె తలని నిమురుతూ అడిగాడు బాలు. ఇప్పుడు అలా ఏం అవ్వట్లేదు. అయినా భావన కోసం కేక్స్ చాక్లెట్స్ తెప్పించాడు, అవి తిన్నానుగా, ఆకలి అనిపించలేదు. నువ్వు వస్తున్నావు కదా, నీతో కలిసి తినాలనిపించింది నవ్వుతూ చెప్పింది లోచన. 5 minutesలో వచ్చేస్తాను అని తన కోసం ఎదురు చూస్తూ ఉన్న మెయిడ్తో కలిసి రూమ్కి వెళ్ళాడు బాలు. టిల్లుని నాతో రానివ్వకుండా ఆపేశావు. నాకు దూరం చేయాలని అనుకుంటే నన్ను ఇక్కడికి రమ్మనడం ఎందుకు? జెలసీ ఫీల్ అవుతున్నావా? లేదా నన్ను అలా ఫీల్ అయ్యేలా చేయాలనుకుంటున్నావా? తనలో తనే అనుకున్నాడు బాలు
ఫ్రెష్ అవుతూ. చూద్దాం మరి వీళ్ళిద్దరి తగాదాలు ఏమవుతాయో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.